ఏంటంటే ఈరోజు తీన్మార్ మల్లన్న ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ మన ఎదురుగా వచ్చింది. ఇది 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎలక్షన్. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాలు. దీంట్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. దాదాపుగా 6 పార్లమెంటరీ సెగ్మెంట్స్ ఉంటాయి. వ్యాస్ట్ అండ్ హ్యూజ్ ఏరియా. ఇందులో 4,65,000 మంది ఓటర్లుగా ఎన్రోల్ అయ్యారు. ఎవరికి వాళ్ళు యథాశక్తి వాళ్ళు ఓటర్లుగా ఎన్రోల్ చేసుకోవడం మనకు తెలుసు. ఎవరైతే కాంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇది బై ఎలక్షన్ కింద వచ్చింది కాబట్టి హార్డ్లీ ఒక 3 years మాత్రమే ఈ టర్మ్ ఉంటుంది. ఇంతకుముందు కత్తి వెంకటస్వామి గారు చెప్పినట్టు నన్ను నల్గొండలో కూడా ఎవరు అడిగారు, తీన్మార్ మల్లన్న ఈ మధ్య బ్లాక్ మెయిలర్ కింద పాపులర్ అయ్యాడు సార్. ఎవరిని బ్లాక్ మెయిల్ చేసిండు? అందుకే తీన్మార్ మల్లన్న ఏమన్నా అంటే నేనే బ్లాక్ మెయిలర్ అయితే ఎవరిని బ్లాక్ మెయిల్ చేసినా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కనీసం ఇవన్నీ బ్లాక్ మెయిల్ చేసి ఒక పైసా తీసుకోండి అని చెప్తే 27 లోపలే నేను విత్డ్రా అయిపోతా, ఓపెన్ పబ్లిసిటీ స్టేట్మెంట్ ఇస్తా, పబ్లిక్ స్టేట్మెంట్, నేను కాంటెస్ట్లో ఉండను అని చెప్పాడు. ఇది ఊరికేనే కేటీఆర్ ఆ మధ్య అన్నాడు, ఓ 30 యూట్యూబ్ ఛానల్ మొత్తం ఉదరగొట్టి మమ్మల్ని ఒడగొట్టి మేము కూడా పెట్టుకుంటే బాగుండేదని. ఇప్పుడు ఆ కార్యక్రమంలో ఆయన 30 యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆయన మీద విషయం జిమ్మేటువంటి ప్రచారం చేసేటువంటి కార్యక్రమం తప్ప తీర్మాన్ మల్లన్న ఎవరిని బ్లాక్మెయిల్ చేసింది లేదు. ఆయన కేవలం ఒక జర్నలిస్ట్ స్పిరిట్తో, ఒక స్ఫూర్తితో ప్రజా సమస్యల మీద స్పందించాడు. ఆయన క్యూ న్యూస్ నేను కూడా చాలా సందర్భాలు చూసిన. ఆ క్యూ న్యూస్కి తన చేతిలో అధికారం లేకుండా, ఏ అధికారం లేనటువంటి ఆ క్యూ న్యూస్కి జర్నలిస్ట్గా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఆయన తమకు సహాయపడతాని 100 మంది 1000 మంది మనమే చూసినాం. రోజు ఆయన ఆఫీస్ నిండిపోయి ఉండేది. ఆయన అధికారులకు ఫోన్ చేస్తాడు, ఈ సమస్య వచ్చింది నువ్వు చేస్తావా చేయవని, అధికారం లేకుండా. అట్లాంటి తీర్మానం వలన నిజంగానే శాసన మండలికి మనం పంపిస్తే ఆ ఉన్న అధికారంతో ఏం చేయగలుగుతుంది? ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ కూడా ఉంది, తనకేమో అఫీషియల్ అది వస్తుంది, పవర్ వస్తుంది. ఈ రెండు జత కుడితే ఏం చేయగలుగుతాడో అద్భుతాలు చేయడం మనందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఎంతోమంది మనం చూసినాం ఎమ్మెల్సీలకు ఉండి, నేను నా కౌన్సిల్లో ఎమ్మెల్సీ ఉన్న సందర్భంలో ఒక 10 మంది ఎప్పుడు ఏ ప్రశ్న వేయలేదు, ఎమ్మెల్సీలు ఉన్నారు, టర్మ్ కూడా అయిపోయింది, అంటే అవకాశం రాలేదు, పాపం వాళ్ళు వాడుకోరు. అట్లాంటి ఎమ్మెల్సీలు కూడా ఉంటారు. ఈయన అట్లా కాదు, ఆయన తన వాయిస్ వినిపిస్తాడు, ప్రజల పక్షాన వాయిస్ వినిపిస్తాడు, మాతో కొట్లాడతాడు, అంటే ఒక పార్టీతో కొట్లాడతాడు, అధికారంతో కూడా కొట్లాడతాడు. అట్లాంటి వాడు గెలవాల్సిన అవసరం ఉంది. మీ మిత్రుడుగా, జర్నలిస్ట్ మిత్రుడు కూడా అట్లాంటి వాడికి అధికారం అప్పచెప్తేనే నిజమైనటువంటి స్వామిక సాంప్రదాయాలు కొనసాగుతాయి. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి ఏమంటున్నా అంటే కేటీఆర్ ఆయన మిత్రుడు చెప్పినట్టు, వెంకటస్వామి గారు చెప్పినట్టు, అసలు బీజేపీకి హక్కే లేదు ఓటాడడానికి. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అంతా నిరుద్యోగులు ఎక్కువ మంది ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, టీచర్లు ఉంటారు, అదేవిధంగా మామూలు గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆశిస్తారు దానివల్ల మాకేమైనా లాభం జరగాలి, ఉద్యోగ ఏర్పాటు జరగాలి, ఉపాధి అనేది కావాలని. అట్లాంటిది బీజేపీ ఒక్కొక్క సంవత్సరం 2 కోట్ల ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. 2 కోట్లు 10 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. మరి ఆ 20,000 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చినాయా? ఉపాధి వచ్చిందా? ఉద్యోగం రాదు. ఉద్యోగం ఇంపాసిబుల్. అది స్టేట్లో ఉండదు, సెంటర్లో ఉండదు. ఉపాధి అవకాశాలంటే స్కిల్ ఇప్పించాలి, ఓ కంపెనీ పెట్టుకోవడానికి లోన్ ఇవ్వాలి, ఆయన స్వయం కాళ్ళ మీద నిలబడే పరిస్థితి. అది ఇక్కడ చేసిన దాఖలాలు దేశవ్యాప్తంగానే లేవు అసలు. పోనీ రాష్ట్రాల్లో కేటీఆర్ చెప్తున్నాడు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి పేపర్ లీకేజ్ ఒకళ్ళిద్దరితో సంబంధం, దానికేం పెద్ద ఇంపార్టెన్స్ లేదని వాళ్లే కన్స్టిట్యూట్ చేసుకున్న సిట్ ద్వారా దాదాపు 101 మంది అరెస్ట్ అయ్యారు. అంటే ఆ సిట్ ద్వారా, అంటే దాని అర్థం ఏంటంటే 2016 నుంచి ఈయన ఏ నోటిఫికేషన్ ఇచ్చినా పేపర్ లీక్ అట, లేదా పిఏ బంధువు, లేదా ఆయన బంధువు, టీఆర్ఎస్ కార్యకర్తల ఉద్యోగాలు తప్ప మామూలు ఉద్యోగాలు రాలేదని అర్థం అయిపోతుంది. 2 లక్షలు ఇచ్చినా కూడా ఆ పరిస్థితి. అంటే మెరిట్ ఉన్నవాడికి రానేలేదు ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా. ఆ విధమైనటువంటి మిస్ మేనేజ్మెంట్కి కారణమైనటువంటి కేటీఆర్ ఈరోజు వచ్చి మనకు నీతులు చెప్పి ఓటాడడం అంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదు. అంటే కేటీఆర్కు హక్కు లేదు, టీఆర్ఎస్ అభ్యర్థికి హక్కు లేదు, బీజేపీ కూడా హక్కు లేదు క్వశ్చన్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు తమకున్న ఇక్కడ 10 years వీళ్ళు, అక్కడ 10 years వాళ్ళు సంపూర్ణంగా వేస్ట్ చేసి ఉంటారు. తెలంగాణకు ద్రోహం చేసింది. దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం. మేమంతా ఉద్యమకారులం, మీరంతా ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మనందరం ఉద్యోగాలకు కూడా వదులుకొని రాజీనామా చేసి ఉద్యమంలో దూకిన వాళ్ళం. అధికారం వచ్చిందంటే బంగారు పడల్లో తీసుకెళ్లి ప్రజలు మనందరం కలిసి తెలంగాణ అప్పచెప్తే వాళ్ళు తెలంగాణను సంపూర్ణంగా విధ్వంసం చేసింది. వైద్య రంగం కానీ, విద్యారంగం కానీ, ఏదైనా సరే ఏ రంగమైనా తీసుకోండి, అసలు వాళ్ళు టచ్ చేయని రంగమే లేదు. ప్రతి రంగంలో అవినీతి అవినీతి అవినీతి. 100 రూపాయలు డెవలప్మెంట్ ఖర్చు పెడితే 60 రూపాయలు ఇంటికి పోయా, 40 రూపాయలు ప్రజలకు పోయా. అంత అవినీతి మనం ఎక్కడ చూడలేదు. ఇట్లా ఇంత ఎవరు జాగీర్దారు సామంతరాజులు లెక్క ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళకి సంబంధించిన ఎంపీలు లూటీ చేసిన తెలంగాణ యథేచ్ఛగా. ఆ కారణం చేతనే కదా ప్రజలు విసిగి వేసారి కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చింది. సో ఈ రోజున పరిస్థితిలో ఒక డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చింది, ప్రజలకు అందుబాటులో ఉంది, మంత్రులు అందుబాటులో ఉన్నారు, ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నారు.
ఇంతకుముందు ఆయన చెప్పినట్టు మొదటి సంతకమే ఒక వికలాంగులకు సంతకం పెట్టి ఉద్యోగం ఇచ్చిండు ఆయన. సో నినాక మొన్న అధికారంలోకి వచ్చిన 30,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. కొన్ని వాళ్ళ టైంలో స్టార్ట్ అయినవి అయితే అయి ఉండొచ్చు. బట్ ఆ స్ఫూర్తితో అయితే పేపర్ లీకేజ్ లేకుండా ఎవరికి మెరిట్ ఉందో వాళ్ళకైతే 30,000 ఉద్యోగాలు అయితే ఇచ్చినాం కదా. సో జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చినాం. విదిన్ 1 ఇయర్లో 2 lakhs జాబ్స్ కూడా ఇచ్చేటువంటి సంకల్పం ఉంది. కాబట్టి మిగిలిన నిరుద్యోగులు ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా స్కిల్ సెంటర్స్ పెట్టి, ఎందుకంటే మనమంతా 10 ఏళ్ల నుంచి ఆ పిల్లల్ని వాడుకున్నాం. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండంగా పనిచేసింది. చేయడం వల్ల ఇతర రాష్ట్రాలతో పోటీ పడేటువంటి శక్తి లేకుండా అయిపోయింది. మద్రాసు వంతోనో, ఢిల్లీ వంతోనో, బెంగళూరుతో మన పిల్లాడు పోటీ పడలేడు. ఎందుకంటే వాడు పొద్దాక మన వెనక జై తెలంగాణ కూడా తిరిగాడు. సో అట్లాంటి వాడికి ఏ రంగాల లోపల వాళ్ళకు శిక్షణ ఇస్తే ఉపాధి వస్తుందో గమనించాలి ప్రభుత్వం. దాన్ని గ్రహించి దానికి అవసరమైనటువంటి శిక్షణా కేంద్రాలు, స్కిల్ సెంటర్స్ని పెట్టాలి. ఆ స్కిల్స్ సెంటర్ ద్వారా వీళ్ళకి కనుక శిక్షణ ఇప్పిస్తే వాళ్ళకి ప్రైవేట్ రంగంలో కూడా పోటీపడి ఉద్యోగాలు తెచ్చుకునేటువంటి ఒక శక్తి వస్తుంది. దాన్ని వీళ్ళు 10 ఏళ్ళు నెగ్లెక్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇతోధికంగా డబ్బులు ఇచ్చినా కూడా స్కిల్కి అసలు ఖర్చే పెట్టలేదు. ఆ విధంగా వేస్ట్ చేసింది ఆ టైంని. సో ఉద్యోగులను వాళ్ళ వయసు దాటిపోయి వాళ్ళకు ఉద్యోగం రాదా, ఉపాధి రాదా, ఇట్లాంటి నిరుద్యోగులంతా ఈరోజు రిజిస్టర్ చేసుకొని ఓటర్లకు ఉన్నటువంటి సందర్భం. వాళ్ళందరికీ మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, తీర్మానం మనం గెలిపియండి. ఆయన గెలిపేయడం అంటే కాంగ్రెస్ని గెలిపేయడమే. కాంగ్రెస్ గెలిపేయడం అంటే రేవంత్ని గెలిపేయడమే. రేవంత్ని గెలిపేయడం అంటే మీ భవిష్యత్తుకు మీరు బాటలు వేసుకున్నట్టే. అది ఉద్యోగ భవిష్యత్తు కావచ్చు, లేదా ఉపాధి భవిష్యత్తు కావచ్చు, లేదా సొంతంగా మీరు కంపెనీలు పెట్టుకునే విషయం కావచ్చు. ఇవన్నీ కూడా సంపూర్ణంగా మేము హామీ ఇస్తున్నాం. మీ ద్వారా వరంగల్ ప్రజలకు, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులందరికీ కూడా, ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారో అందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాం. మాది బాధ్యతగా మీ సమస్యలు మా సమస్యలుగా, మీ ఉద్యోగ అవకాశాలు, మీ ఉపాధి అవకాశాలు మావిగా భావించి మేమందరం కూడా చేస్తాం. ఇంతమంది మిత్రుడు అన్నాడు, ఆ టైంలో మీ అధికారంలో లేము, పోరాటం తెలంగాణ తప్ప అధికారం వచ్చే టైం కల్లా మేము అధికారానికి దూరంగా ఉన్నాం. కాబట్టి వీళ్ళు నిజానికి నేను అధికారం లేకుండా కూడా జాబ్ మేళాస్ పెట్టి ట్విన్ సిటీస్లో ఇవన్నిట్లో జాబ్ మేళాస్ పెట్టి 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాడు. 10,000 మందికి మీరు ఆశ్చర్యపోతున్నారు. 10,000 మందికి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పించిన నేను. ఒక్కొక్క జాబ్ మేళాలో 10 మేళాలు పెడితే 100 కంపెనీలు తీసుకొని జాబ్ మేళాలు పెట్టినాం. అది కూడా చేస్తాం మేము. ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆ సంకల్పం కూడా మాకుంది. తీర్మానం వలన కనుక మీరు గెలిపించండి. ఆయన ద్వారా కూడా మేము వరంగల్లో కూడా జాబ్ మేళాలు పెట్టిస్తా. అట్లా ప్రైవేట్ కంపెనీస్ ఏదో వాడికి ఎట్లా ఉద్యోగం చేసేటోడు కావాలి. బాంబేవాడు కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు. కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ క్యాంపు పెడితే వాకిన్ ఇంటర్వ్యూ సాయంత్రం కల్లా జాబ్ మేళా కంప్లీట్ అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళను శిక్షణ తీసుకొని పోతాడు. అక్కడ ఇనిషియల్ జాబ్ అయితే దొరుకుతుంది. అట్లా ఒక 10,000 జాబ్స్ బిలీవ్ మీ. మేము గత ఎమ్మెల్సీ టర్మ్లో నేను అధికారం లేకుండా కూడా 10 జాబ్ మేళాలో 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాను. హైదరాబాద్ జంట నగరాల లోపల, అదేవిధంగా ఖమ్మం లోపల. ఇక్కడ వరంగల్లో జాబ్ మేళా కండక్ట్ చేయలే, కానీ భువనగిరిలో కూడా కండక్ట్ చేసినాం. సో అవి కూడా మేము ఫ్యూచర్లో ప్లాన్ చేసి ప్రైవేట్ రంగ సంస్థలను కూడా తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం కూడా ఖచ్చితంగా మన గ్రాడ్యుయేట్స్కి చేస్తామనేటువంటి వాగ్దానం మీ ద్వారా ఇస్తూ మరొకసారి అప్పీల్ చేస్తున్నా. తీర్మార్ మల్లన్న, ఆ పేరు కూడా తీర్మార్ మల్లన్ననే ఉంటుంది. నెంబర్ 2 ఉంటుంది బ్యాలెట్లో. ఆయన ఎదురుగా నెంబర్ 1 అని రాయాలి. దీంట్లో సింబల్స్ ఉండవు, ఓన్లీ పార్టీ సపోర్ట్ చేస్తుంది తప్ప సింబల్స్ ఉండవు. 1 అని రాయాలి. 2, 3 జోలికి పోవద్దు. ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అని ఇష్టం 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు. కానీ మొదట ఉన్న ముగ్గురికి కౌంటింగ్ అక్కడి దాకా రాకుండానే ఎలక్షన్ అయిపోతుంది. కాబట్టి ఆ మొదటి ముగ్గురికి వేసేటోడు నెంబర్ 2, నెంబర్ 3 వేసేటువంటి వేసినా కూడా అది వేస్ట్ అయిపోతుంది. కింద ఉన్న వాళ్ళదే మనకి వస్తాయి. వాళ్ళది నెంబర్ 1 వేసి ఇంకోటి 2 వేసింది అనుకో, అదే కౌంట్కి వస్తుంది తప్ప ఈ 1, 2, 3 ఉన్నది కౌంటింగ్ రాకుండానే ఎలక్షన్ తెలిపోతుంది. ఇంతకుముందు వెంకటస్వామి గారు అన్నట్టు ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే క్లియర్ అయిపోవాలి. అంటే 100 ఓట్లు అనుకోండి, 51 దాటితే ఆ అభ్యర్థి గెలిచినట్టే. మళ్ళీ ఆ విధంగా 51తో గెలిచిపోయాడు అనుకోండి, ఇక చివరినోడు ఓట్లు మళ్ళీ ఓటు లెక్క పెట్టే అవసరం రాకుండా, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అది ఆ విధంగా మళ్ళీ అప్పీల్ చేస్తున్నా. మల్లన్న పేరు ఎదురుగా నెంబర్ 2 బ్యాలెట్ పేపర్లో ఉంటుంది. తీర్మార్ మల్లన్ననే రాసి ఉంటుంది. నెంబర్ 1 అనేది మీరు మార్కింగ్ ఇవ్వాలి. చాలామంది మన వాళ్ళు తెలిసినా కూడా ఎందుకో కావాలని టిక్ పెడతారు, లేకపోతే ఇంకేదో రాసే ప్రయత్నం చేస్తారు ONE1 అని. అది కరెక్ట్ కాదు. మనం ఓన్లీ 1 అనే మార్కింగ్ ఇవ్వాలని మీ ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ అప్పీల్ చేసి మాకు మీరు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. జై తెలంగాణ. థ్యాంక్స్. మీడియా మిత్రులకు ధన్యవాదాలు.